25వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. సహోదరి సహోదరులారా, ప్రతిదినము మనము అవసరాల నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటాము. నాకు ఇది కావాలి ప్రభువా, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించు అని మనము ప్రభువుని అడుగుతూ ఉంటాము. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏవైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మి ప్రార్థిస్తే వాటిని మీరు పొందుకుంటారు అని. మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభుపై గొప్ప విశ్వాసంతో చేయాలి. విశ్వసించడం అంటే నమ్మడం. ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా ప్రభు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే విశ్వాసంతో మనము ప్రార్థించాలి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతారో అవి మీరు పొందుకున్నారు అని నమ్మి ప్రార్థించండి. ప్రభువు నిజముగానే వాటిని మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి మేము విశ్వాసాన్ని కోల్పోయే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మేము చేసే ప్రతి ప్రార్థన విశ్వాసంతో చేయాలి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మేము ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే మేము అడుగుతామో వాటిని మేము పొందుకున్నాము అని నమ్మి ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.